మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. 5-6 వీక్స్ భరణి సార్ ఇంత అనువుగాని చోట అధికులు మన రాదు. వెళ్ళిన ఫస్ట్ 2 వీక్స్ ఏం జరిగిందో మీకు తెలుసు. భరణి నీ గేమ్ బాగాలేదు అని అనలేదు ఎక్కడ. 3rd వీక్ వరకు కళ్యాణ్ అనే వ్యక్తిది అసలు హౌస్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు. అలా మీరు బయటకు వచ్చింది ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఈ టాపిక్ అడగండి కళ్యాణ్. ఫస్ట్ గుచ్చుకుని బాధ అనిపించింది ఏంటంటే, సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దురదృష్టకరమైన సంఘటన. నా మీద నాకే భరణి ఎలా చేసేవేంట్రా బాబు అని చెప్పి 20 మంది నన్ను బయటికి పంపిద్దాం ట్రై చేశారు. 3 నా గురించి నిలబడ్డారు. ఆ 3 ఎవరో మీకు తెలుసు. మీ హెల్త్ ఎలా ఉంది సార్? రిప్స్ అంత ప్రాబ్లం అయింది. షోల్డర్ ఫస్ట్ 3 వీక్స్ మరి. సార్ రీతు గారు ప్రెస్ మీట్లో బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు ఫేక్ అనిపించారు అనగానే భరణి గారు అన్నారు. అంటే ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ డాన్సెస్ ఏంటి, అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ అండ్ నెక్స్ట్ లెవెల్ సార్. బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చింది. తనుజ ఎఫెక్షన్స్ వీటికన్నా గేమ్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉంది. కళ్యాణ్ కామెంట్ కంపోజ్డ్ ఇంతకుముందు కూడా చెప్పాను. ఇమాన్యుయల్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకొని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎప్పుడు ఎవరిని. డెమోన్ మై ఆల్ టైమ్ కాంపిటీటర్ ఇన్ ద హౌస్, ఇంతకుముందు కూడా చెప్పాను. హాయ్ భరణి సార్. హాయ్ మంజుష గారు, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ సార్ సూపర్ ఉన్నారు. ఫస్ట్ అంతా కూడా ఒక 5-6 వీక్స్ భరణి సార్ ఇంత. సెకండ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈసారి పోతే మళ్ళీ ఏమైనా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనుకున్నాం. వెళ్ళిన ఫస్ట్ 2 వీక్స్ ఏం జరిగిందో మీకు తెలుసు. ద వార్ బిట్వీన్ టెనెంట్స్ అండ్ ఓనర్స్. వీళ్ళు ఏంటంటే వెళ్ళడం వాళ్ళు ఏంటంటే అఫెన్సివ్ మూడ్లో ఉన్నారు, వీళ్ళు డిఫెన్సివ్ మూడ్లో ఉన్నారు టెనెంట్స్. ఎందుకంటే ఫుడ్ అది వాల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, లోపలికి రావాలని అడిగి వెళ్ళాలి. ఈ టైంలో ఏంటంటే నాకు నా వాళ్ళు అని వీళ్ళని ప్రొటెక్ట్ చేయడంతో స్టార్ట్ అయింది నా గేమ్. మంజుష గారు, మీరు కూడా బీయింగ్ ఏ గర్ల్, కంఫర్ట్, ఒక వ్యక్తి దగ్గర కంఫర్ట్ ఉందనుకోండి, తెలియకుండా ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అవును, అందరితోటి అంత కన్సర్న్గా ఉండలేరు మీరు. ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. వేరే ఒక మనిషి దగ్గర ఒక ప్రొటెక్షన్ కూడా కనపడుతుంది అనుకోండి. అవును, ఒక వ్యక్తి దగ్గర ప్రొటెక్షన్ కనబడుతుంది అనుకోండి, వాళ్ళ దగ్గర షేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు మిమ్మల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తారు? సిబ్లింగ్స్, అన్నలు, తమ్ముళ్ళు, లేదంటే ఫాదర్. ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ప్రొటెక్ట్ చేసేది అన్న, తమ్ముడు, నాన్న. వీళ్ళే ఒక అమ్మాయి లైఫ్లో. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కూడా దాంట్లో వస్తారు. ఒక తెలియని ప్లేస్లో అది ఈవెన్ దో ఇట్స్ ఎ రియాలిటీ షో, ఒక తెలియని ప్లేస్లో మనం వెళ్ళినప్పుడు కొంతమంది అఫెన్సివ్ మూడ్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గర ప్రొటెక్షన్ కనబడిందంటే డెఫినెట్గా వాళ్ళు ఒక అన్న అనే పిలుపు కానీ, లేకపోతే నా ఏజ్ పరంగా నాన్న అని చెప్పి పిలుపు వచ్చేస్తుంది. ఆ పిలుపుని గేమ్కి వాడుకోవడం నాకు ఇష్టం లేదన్నది. ఇట్ ఈస్ నాట్ నా గేమ్, నేను ఆడతా అలా అని చెప్పి ఒక రిలేషన్ని నా గేమ్ గురించి వాడుకోను నేను. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దానికి బాండింగ్స్ అని పేరు పెట్టి ఉండొచ్చు, వేరే ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. నేను లోపల ఉన్నాను కాబట్టి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు నాకు. బట్ ప్రొటెక్షన్ అయితే మనకు జరిగింది. నా వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, అది మీకు ఎపిసోడ్స్లో చూస్తే మీకు కనబడుతుంది క్లియర్గా. సో నేను 5th వీక్ వరకు నేను భరణి నీ గేమ్ బాగాలేదు అని అనలేదు ఎక్కడ. హోస్ట్ సార్ కూడా భరణి బాగా ఆడుతున్నావు కానీ భుజం మీద నీకు బరువు ఎక్కువ పడిపోతుంది చూసుకునేవారు తప్ప గేమ్ బాగా ఆడలేదని చెప్పాను. 3rd వీక్ వరకు కళ్యాణ్ అనే వ్యక్తిది అసలు హౌస్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు.
కళ్యాణ్ గేమ్ వర్క్. ప్రియా అండ్ కళ్యాణ్ బాటమ్ 2లో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది 3rd వీక్లో. బాటమ్ 2లో ఇద్దరు ఉన్నారు, ప్రియా ఎలిమినేట్ అయింది. తను చాలా డిప్రెస్ అయ్యి కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు కళ్యాణ్. అలా మీరు బయటకు వచ్చింది ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఈ టాపిక్ అడగండి కళ్యాణ్, ఈలోనిసే బర్నీ గారు మీరు ఎలాగా, మీరు అంటే గేమ్ ఆడే విధానం నేను అడగట్లేదు, ఎలా ఇంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఏది చేసినా సరే అని చెప్పి అడిగినప్పుడు నేను తన్ని గేమ్ పక్కన పెట్టేసి నేను మామూలుగా నాకున్న దీంట్లో నాకు తెలిసిన భాషలో తన్ని మోటివేట్ చేశాను ఫస్ట్. అతను జరిగింది తర్వాత తన గేమ్ తను స్టార్ట్ చేసుకుని నేను ఒక అరగంట 40 minutes తనకు మంచి విషయాలు చెప్పాను, ఎలా గేమ్ ఎలా మార్చుకోవాలని చెప్పాను. సో ఆ ఎక్కడైతే ఆ ఇంటిమసీ ఉందో దీంతో 5th వీక్ ఏంటంటే బెడ్ టాస్క్ ముందు ఎప్పుడూ హెల్ప్ అడగని కళ్యాణ్ నన్ను వచ్చి హెల్ప్ అడిగాడు. మీరు చూసుకోవచ్చు, ఇది కంప్లీట్ అన్ని వీడియోస్లో ఉంటుంది. నన్ను హెల్ప్ అడిగాడు. ఏంటి హెల్ప్? అప్పటికి డెమాన్ అనేవాడిని బెడ్ టాస్క్ నేను తీస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది కళ్యాణ్ చెప్పింది. కళ్యాణ్ చెప్పింది ఇదే. సో డెమాన్ అనేవాడిని మనం తీయాలి అని చెప్పంటే మీరు నాకు కొంచెం సపోర్ట్గా నిలబడాలి, మనం ఒక టీం కింద ఆడదాం. సో ఇదే విషయం ఇమాన్యుల్కి కూడా పోస్ట్ చేశాడు. నేను హెల్ప్ ట్రాప్లో పడ్డానని చెప్పి నేను అనుకోను. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేయాలి, హెల్ప్ పరంగానే అడిగాడు అది. సో డెమాన్ని తీస్తే ఈజీ అవుతుంది గేమ్ అనేటప్పటికీ ఆలోచనలో హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఒప్పేసుకున్నాను. అది జెన్యూన్ గేమ్ అని అనుకున్నాను. నేను బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఒక్కొక్కరిని తీసేస్తున్నాం. ఫస్ట్ గుచ్చుకుని బాధ అనిపించింది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ నో క్వశ్చన్ ఆఫ్ జెండర్, అమ్మాయి అబ్బాయి అని లేదు. అక్కడ ఎవరెవరినైనా తీసేసుకోవాలి, అక్కడ ఎవరెవరితో తలబడాలి. అదే పెట్టుకుని 1 by 1 లాగేస్తున్నాం. డెమోన్ని లాగుదాం వద్దా డైలమాలు ఉన్నప్పుడు డెమాన్కి ఏంటి, ఓహో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ బర్నీ ఈ ముగ్గురు ఒకటయ్యారా అని దీంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ నన్ను టార్గెట్ చేశాడు, నా మీదకి వచ్చాడు. నేను డెమాన్ టార్గెట్ చేయలేదు, మీరు కావాలంటే వీడియో చూసుకోండి. డెమాన్ నన్ను తోస్తే నేను అడ్డుకొని డెమాన్ తోసే ప్రాసెస్లో కింద పడ్డాను. తర్వాత అది సంచాలక్ డెసిషన్, అది కొంచెం కాంట్రవర్సీ అయింది. అది అయిపోయిన తర్వాత నేను ఉన్నప్పుడు కళ్యాణ్ 1 by 1 అందరినీ కిందకు తోసిన రోజులో నేను అడిగాను కళ్యాణ్ నెక్స్ట్ నేను శ్రీజాని తీసేద్దాం అనుకుంటున్నాను. ఇమాన్యుల్కి చెప్పాను, కళ్యాణ్ కూడా చెప్పాను. తను ఓకే అన్నాడు. ఓకే అన్నప్పుడు నేను ఏమనుకుంటాను, ముగ్గురిని కలిసి తోస్తున్నాం అందరిని. నేను తోసినప్పుడు వీళ్ళు కూడా జాయిన్ అవుతారు అనుకుంటాను కదా. అక్కడ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే అందరిని తోసుకుంటే మేము ముగ్గురు మిగలాలి. మేము ముగ్గురు మిగిలిన తర్వాత ముగ్గురులో మళ్ళీ ఇద్దరు మిగులుతారు. ఇమాన్యుల్ నన్ను తోసేస్తాడో, లేదంటే కళ్యాణ్ని నేను కలిసి ఇమాన్యుల్ తోసేస్తామో, లేదు నేను కళ్యాణ్ కలిసి ఇమాన్యుల్ తోసేస్తాం. అది ముగ్గురు మిగిలిన తర్వాత గేమ్ అది వేరే దీంట్లోకి వెళ్తుంది. శ్రీజాన్ తోసే దీంట్లో వీళ్ళిద్దరు అసలు మూమెంట్ కూడా లేదు, అయిపోయారు. అక్కడ ఏం ప్రొజెక్ట్ అయింది, నేనే శ్రీజాన్ తోసినట్టు అయిపోయాను. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే శ్రీజాన్ తీసేద్దాం అని, నేను దానికి ఏమీ చేయలేదు. అది బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దురదృష్టకరమైన సంఘటన. నా మీద నాకే బర్నీ ఎలా చేసేవేంట్రా బాబు అని చెప్పి మన హౌస్ నుంచి వచ్చేవరకు కూడా నా మైండ్లో అది అలాగే ఉంది. నేను హౌస్ నుంచే నేను తనకు శ్రీజాకు సారీ చెప్పాను. శ్రీజాని పర్సనల్గా కూడా నేను రీఎంట్రీ ఇస్తున్నప్పుడు కూడా సారీ శ్రీజ, నా వల్ల తప్పు జరిగిందని కూడా చెప్పాను. అంటే ఏమవుతుందంటే మనం ఎంత జెన్యున్ గేమ్ ఆడాలన్నా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మనల్ని లాగుతాయి. అక్కడ జరిగింది అదే. ఆ సిచ్యువేషన్ కళ్యాణ్ వచ్చి అడగడం, నేను డెమాన్ తీద్దాం అన్న ప్రాసెస్లో జరిగింది ఇదంతా. సో ఈ బంధాలు బాంధవ్యాలు అనేవి ఇప్పుడు సుమన్ తోటి డే 1 నుంచి అంటే ఎక్కడా డిస్టర్బెన్స్ లేని ఒక బాండ్. మా ఇద్దరిది కూడా బ్రదర్స్ బాండే కదా, ఎంత క్లోజ్గా ఉన్నా సరే. బట్ సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు. సుమన్ బాండ్ గురించి ఎవ్వరు కామెంట్ చేయరు అసలు. సుమన్ అనే బాండ్ అని మర్చిపోయారు. ఎప్పుడు దివ్య ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా సుమన్ బాండ్ మర్చిపోయారు. సుమన్తో క్లోజ్గా ఉంటున్న సంగతి ఎవరికి అవసరం లేదు అసలు. ఎందుకంటే తనుజ గురించి ఎక్కడైనా నేను ఇబ్బంది పడి బాధపడినా, దివ్య గురించి నేను ఇబ్బంది పడి బాధపడినా సరే నేను షేర్ చేసుకునే ఏకైక పర్సన్ సుమనే. సుమనే చాలాసార్లు అని చెప్పి తన పాపం చాలా విషయాల్లో నిలబడేవాడు.
దివ్య సెకండ్ రీఎంట్రీ తర్వాత నాకేంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి మీరు ఒక ప్లేస్లో ఒక ఇద్దరితోటి ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయిందండి, ఒక అండర్స్టాండింగ్స్ కానీ ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. అదేంటి ఒక హెల్దీ ఒక బ్రదర్హుడ్ అంటే ఒక అన్నగా ఒక అమ్మాయిని ఫాదర్గా ఒక అమ్మాయిని చూసుకున్నప్పుడు వెళ్ళి ఇద్దరిని అంటే దూరం పెట్టేసి గేమ్ ఆడడం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అనిపించలే. నేను ట్రై చేశా, ఇద్దరిని దూరం పెడితే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే గేమ్ పరంగా రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే మామూలు ఇండివిజువల్గా రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తే ఎక్కడో స్టిల్ దే ఆర్. ఆ ఇన్సిడెంట్స్ కూడా చూడండి, మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పెట్టారో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. వెళ్ళిన సెకండ్ డే ఆ ఫిజికల్ టాస్క్లో ఇద్దరం గట్టి దెబ్బలాడుకున్నాం. స్విమ్మింగ్ పూల్లో పడ్డాను, ఆ రైలింగ్ కొట్టిన రిబ్స్ తేడా అయిపోయి వచ్చి మళ్ళీ తనను లాక్ చేశాను. రిబ్స్ తేడా అయినా సరే వచ్చి లాక్ చేశాను మళ్ళీ, డిమాండ్ అయిపోయింది. హాస్పిటలైజ్ అయ్యాను. డాక్టర్స్ ఏమో రిబ్ ప్రాబ్లం ఉందని చెప్పన్నారు, ఈ రైట్ లిబ్ ఏమో ఫ్లోట్ అవుతుంది. సో స్టిల్ లక్కీగా స్కాన్లో నాకు ఫ్రాక్చర్ లేదని చెప్పన్నారు. ఓన్లీ ఈ పక్క దుమ్ము మాత్రం కదులుతుంది అటు ఇటు. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదు, పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, హీల్ అయ్యేంత వరకు అలా వదిలేయాలి దాన్ని. సో నేను పడుకొని లేచేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. బిగ్ బాస్ ఒక వ్యక్తి నిఖిల్ హెల్ప్ ఇచ్చారు, బట్ స్టిల్ నేను అడగకపోయినా పాపం తనే ఎంటర్ అయిపోయి తనే నన్ను చూసుకుంటూ తనే నాకు మెడిసిన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ, నిజంగా అంత చిన్న అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఒక వ్యక్తి గురించి నిలబడిపోయి, అయినో నేను ఫస్ట్ టైం ఎగ్జిట్ ఎలిమినేట్ బయటకు వచ్చినప్పుడు 3 రోజులు ఏడ్చింది పాపం హౌస్లో. తను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అంత కన్సర్న్ చూపించి సొంత మనిషిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి అమ్మాయిని ఎక్కడ దూరం పెట్టేస్తానండి. ఒకటి ఇద్దరు అన్న అని అంత బాగా దగ్గరైనప్పుడు నా గేమ్ ఇబ్బంది అవుతుంది, నా గేమ్ ప్రాబ్లం అవుతుంది, పాడవుతుందా, లేదా అమ్మాయి గేమ్ పాడవుతుందా అని ఆలోచించినప్పుడు, నా గేమ్ పాడవుతుందని నేను ఎంత ఆలోచిస్తాను, అమ్మాయి గేమ్ కూడా పాడవుతుంది అంతే ఆలోచించాలి కదా. నేను నిజంగా అమ్మాయి ఎఫెక్షన్ రియల్ ఎఫెక్షన్ అయితే నేనది ఇండైరెక్ట్గా తెలియడానికి చాలాసార్లు ట్రై చేస్తాను సార్. నేను చెప్పలేను కదా, నేను అమ్మాయిని నా వల్ల మీ ఇద్దరు రిలేషన్ గేమ్ పాడవుతుందమ్మా అని చెప్పి ఎలా చెప్తాను నేను. అది ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు ట్రై చేస్తాను సార్. తనకి ఐ డోంట్ నో, అమ్మాయి వచ్చి సో అయితే మీరు నాతో మీరు మాట్లాడరా నాతోటి అని కళ్ళని నీళ్ళు పెట్టేసు, అమ్మాయి కళ్ళని నీళ్ళు పెట్టేసుకుని మీరు నాతో మాట్లాడరా అంటే నేనేం చేయాలి. అవును. సో ఎంత ఇంట్లో చెల్లి అయినా సరే, ఇంట్లో సొంత చెల్లి అయినా సరే, ఎక్కడో దగ్గర మనకి ఆ జర్నీలో మనకి చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా. వస్తుంది. తను మాట్లాడే మన సొంత చెల్లి ఇంట్లో చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా. అలాగ నా కోపం తెప్పించి పాయింట్స్ దొరికింది. అప్పుడు నేను ఎందుకు వదులుతాను నేను, ఎందుకంటే దాని ముందే మనం వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. కానీ గేమ్ వరకు వస్తే మాత్రం నువ్వు దివ్య నిఖిత, నేను భరణి శంకర్, నీ గేమ్ నీదే నా గేమ్ నాదే, పాయింట్స్ దొరికింది, నామినేట్ చేసి పడేస్తాను. తనకెక్కడ నేను దొరికిందో నన్ను నామినేట్ చేసింది. దట్స్ ఇట్. గేమ్ను వదులుకోలేదు. గేమ్ను వదులుకునేటట్టయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలిమినేట్ చేశారు శ్రీజాని, నన్ను లోపలికి వచ్చాము. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏం గేమ్ ఆడినా సరే ఆడియన్కి నచ్చితేనే ఉంచుతారండి హౌస్లో. ఆడియన్ నచ్చకపోతే బలవంతంగా ఉంచరు కదా. ఇంకొక రోజు ఉంచండి అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారేంటి, చేయబట్టి లాగేస్తారు ముందు. సో ఉన్న తర్వాత 14 వారాలు ఉన్నాను, 15 వారాలు ఉందామని ట్రై చేశాను. 14 వారాలు ఉన్నాను అంటే ఎక్కడో దగ్గర ఆడియన్కి కనెక్ట్ అయ్యాను కదా. ఆడియన్ యాక్సెప్ట్ చేశారు కదా, బర్నీ ఉండాలని చెప్పి ఓకే చేశారు కదా. 23 మంది వచ్చి వెళ్ళారు హౌస్లోకి, బిగ్ బాస్ హౌస్లోకి. ఈ సీజన్ 23 మెంబర్స్ వచ్చి వెళ్ళారు. 20 మంది నన్ను బయటకు పంపిద్దామని ట్రై చేశారు. 3 నా గురించి నిలబడ్డారు. ఆ 3 ఎవరో మీకు తెలుసు. ఆ ముగ్గురులో 2 జెన్యూన్గా నిలబడ్డారు. 3లో 2 జెన్యూన్గా నిలబడ్డారు. ఇది నా కోసం జెన్యూన్గా ఫైట్ చేసింది 2. ఒకళ్ళు గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుంటూ ఆడారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, బట్ ఆ 2 ఎవరో తెలుసు మీకు. సో 14 వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదంటే టైంపాస్ చేసేసి అయితే రాలా. ఆడియన్స్కి నచ్చింది కాబట్టి 14 వారాలు ఉంచారు. తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యాను, దానికి రీజన్స్ చాలా ఉంటాయి. బిగ్ బాస్కి ఒకటే లెక్క కాదు కదా, బోర్డు లెక్కలు ఉంటాయి. సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత అంటే
ఆ కామెడీ టైమింగ్ ఏంటి? ఆ డాన్సెస్ ఏంటి? అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? బయటకు వచ్చిన తర్వాత హోస్ట్ గారే చూపించారు ఒక వీకెండ్ లో, బర్నీ నీకు ఒక అవును. ఫన్ మూమెంట్ చూపిస్తాను చూడని చెప్పి చూపించారు కదా. నాకే అర్థం కాలేదు. నేను ఆ రోజు రీతు వస్తుంది, రీతు వచ్చినప్పుడు నేను చూశాను. రీతుకి ఏదో చెప్తే రీతు ఏదో వినట్లేదు, సంథింగ్ ఏదో దీని మీద ఏదో అన్నా, తను నా మూమెంట్ తను కూడా స్టార్ట్ చేసింది. ఈ లోపల ఇమాన్యుల్ వచ్చి జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిందో తెలిసింది అది ఎంత వైరల్ అయిందో. అది ప్లాన్ చేసుకుంది కాదండి, ప్లాన్ కాదు, చాలా న్యాచురలే. కానీ ఎక్సలెంట్ మీమ్ కంటెంట్ ఇచ్చారు సార్. సెకండ్ రీఎంట్రీ తర్వాత కళ్యాణ్ తనుజ, అదే కళ్యాణ్ లైఫ్ లో తనుజ వచ్చినప్పటి నుండి స్మైలే పోయిందా ఫేస్ కదా? డెఫినెట్ గా అదే జరిగిందండి. అక్కడ నేను ఇదేమి దాల్సిన అవసరం లేదు. తనుజ కళ్యాణ్ ఉన్నప్పుడే చెప్పాను, ఇలాగైపోయింది బాబు, నువ్వు ఒక పప్పెట్లాగా అయిపోయావు. తనుజ నిజంగా తనుజ కూర్చోమంటే కూర్చునేవాడు, తనుజ నిలబడమంటే నిలబడేవాడు. ఇక్కడ కదా అక్కడ కూర్చోండి, అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. అలా అయిపోయావు ఏంట్రా బాబు అని చెప్పాను. నిజంగా అలా అయిపోయాడు. మీరు చూడండి కావాలంటే కళ్యాణ్. అంటే ఇట్స్ నాట్ గేమ్ గురించి మాట్లాడలే, ఒక రిలేషన్ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు 1,00,000 జరుగుతుంటాయి. ఇట్స్ హ్యాపెండ్. అది నేను హౌస్ లోనే అన్నాను. నేను ఇది మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఇంటర్వ్యూ రిపీట్ చేస్తున్నాను, కానీ హౌస్ లోనే వాళ్ళిద్దరు కూడా అన్నాను. ఆ పంచెస్ అన్ని కూడా ఎలా అయిపోయిందంటే అయ్యో ఏంటి అని, అంటే బయట మీమర్స్ అందరూ కూడా ఈ కౌంటర్స్ అన్ని వేసుకున్నారు. అండ్ రీసెంట్ గా వచ్చే ముందు 2 days బిఫోర్ కూడా మీరు అండ్ హ్యూమర్ అనేది నేను ప్లాన్ చేయలేదండి. నాకు ఎక్కడో యాక్చువల్లీ మీ దగ్గర ఉంది, దాచుంచారు. అది ఏమైందంటే నేను చెప్తాను చూడండి. ఎక్కడో హౌస్ లో సుమన్ తప్ప ఎవ్వరు అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ మనం అవతలతో షేర్ చేసుకోలేకపోవడానికి, అవతల మనతో షేర్ చేసుకోలేకపోవడానికి. షేర్ చేసుకునే వ్యక్తి ఒక్కడే సుమన్. సపోర్ట్ చేసే వ్యక్తి, గేమ్లో సపోర్ట్ చేసే వ్యక్తి సుమన్ ఒక్కడే. ఎక్కడ మేమిద్దరం అయిపోయేటప్పటికి ఏమవుద్దంటే, ఇంకా మమ్మల్ని మేము నవ్వించుకుంటూ, మాకు మేము ఎనర్జీ ఇచ్చుకుంటూ ట్రావెల్ అవ్వాల్సిన, ప్రయాణం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది హౌస్లో. అంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియదు. గేమ్ వచ్చేటప్పటికి నన్ను సుమన్ని పక్కకు తీసేద్దాం అని చెప్పి ప్లాన్స్ జరిగేవి. ఎస్పెషల్ నన్ను ఎక్కువ పక్కకు తీసేయడానికి ప్లాన్స్ జరుగుతుండేవి. సో దీన్ని ఆలోచించుకుని డిప్రెస్ అయిపోయి కుచించిపోయి, లేకపోతే వేరే మూడ్లోకి వెళ్ళిపోవడం ఎందుకు, మనం మాట్లాడుకుంటూ మనం నవ్వుకుంటూ మనకు ఎనర్జీ ఇచ్చుకుంటూ చేసే ప్రాసెస్లో జనరేట్ అయిన హ్యూమర్ అది. నాకు నేను నవ్వించుకుంటూ, సుమన్ ఒకటి తోడుండేవాడు, సుమన్ తోటి ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్న దీంట్లో జనరేట్ అయిన హ్యూమర్, కామెడీ తప్ప ఇంకోటి అది బాగా ఎంజాయ్ చేశారండి. ఏది మన రాజులు రాణులు ఉన్నప్పుడు ఉన్న కింగ్డమ్ ఉన్నప్పుడు వచ్చిన ఎపిసోడ్స్, అప్పుడు అది నిజంగా ఆ సిచ్యువేషన్ పరంగా కామెడీ జనరేట్ అయింది. హోస్టర్ కూడా అప్పుడు హోస్టర్ ఆ వీకే అన్నారు, బర్నీ నీలో కామెడీ యాంగిల్ బయటకు వచ్చింది, సుమన్ ఇమాన్యుల్ అనుకున్నా, నువ్వు కూడా కామెడీ అద్భుతంగా చేసావు అని చెప్పి అన్నారు. అది ప్లాన్ చేసుకుని చేసింది కాదు, ఇట్స్ ఫ్లోలో వచ్చింది అంతా కూడా. సూపర్. అండ్ మళ్ళీ సుమన్ శెట్టి గారు అండ్ మీరు డాన్స్ చేస్తుంటే మీ సిస్టర్ సంజన గారు లయన్ అన్న సిస్టర్, ఆవిడ కూడా వచ్చి మీ ముగ్గురు కలిపి డాన్స్, అది కూడా చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. అండ్ ఎక్స్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ అండ్ నెక్స్ట్ లెవెల్ సార్. నువ్వే నాకు సపోర్ట్. అది అంటే ఆ బాండింగ్ అక్కడ అందరిని ఏడిపించేశారు ఇద్దరు. అతను ఏడిచారు, మీరు ఏడ్చారు కదా. సుమన్ నార్మల్గా అంటే వార్మ్ పర్సన్ అండి. అంటే మనం అంటే ఇద్దరికి కూడా నేను హౌస్లో ఉన్న రోజులు ఒక్కసారి కూడా నామినేట్ చేయని వ్యక్తి సుమన్. లాస్ట్ వీక్లో నామినేట్ చేద్దాం అనుకుంటే కళ్యాణ్ మిస్ అయ్యాడు. అంటే కళ్యాణ్ కూడా నామినేట్ చేయలేదు ఒకసారి కూడా, నాకు పాయింట్స్ దొరకలేదు సార్ కళ్యాణ్ మీద. సుమన్ కూడా చేయలేదు. బట్ సుమన్ గురించి ఏంటంటే, సుమన్కి అంటే ఏ వ్యక్తితో అయినా సుమన్ క్లోజ్ అయిపోతాడు. అంటే అలాంటి క్యారెక్టర్ సుమన్ది. ప్లస్ నాకు ఒకరికొకరికి ఎందుకో తనకి నేను నచ్చాను. నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ దివ్యతో పాటు, దివ్య ఎక్కువ ఏడ్చింది, తను కూడా చాలా బాధపడ్డాడు, తను కూడా ఏడ్చాడు. సుమన్ కూడా అన్న ఇలా కేర్ తీసుకునేవాడు నా గురించి అని చెప్పి. ఎక్కడో సంథింగ్ తెలియని ఒక సిబ్లింగ్ రిలేషన్ అనేది, ఒక ఇద్దరి మధ్య అన్నదమ్ములు ఉంటే ఎలా ఉంటుందో ఆ రిలేషన్ అయితే స్టార్ట్ అయింది. తనకి నాకు ఎక్కడ ఒక్క చిన్న మాట కూడా ఇది లేదు. కాకపోతే ఒక టాస్క్లో బాల్స్ క్యాచ్ చేసే టాస్క్లో నేను 2 బాల్స్ తనవి
అన్నా నా బాల్ ఏంటన్నా నువ్వు పట్టేస్తున్నావు అని చెప్పాను. నాకు నిజంగా బాధ అనిపించింది. అరే నేను హెల్ప్ చేయాలి కదా సుమన్కి వెళ్ళి బాల్ నేను పట్టాను ఏంట్రా బాబు అని చెప్పాను అనుకున్నా. అది ఒక్క దగ్గర ఇద్దరు తను కూడా ఏమంత సుమనన్న సారీ సుమనన్న అది ప్లాన్ చేసేసింది కాదు, గబుక్క నా బాల్ వెళ్తుంటే పడిపోద్దామని చెప్పి నేను పట్టేసినవి అని చెప్పన్నా. అది ఒక్కదే మొత్తం ఉన్న అన్ని రోజులు అంత తప్ప సుమన్కి నాకు అస్సలు ఏం లేదు. స్టిల్ బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చింది, ఒక మంచి చెల్లిని ఇచ్చింది, తనుజాని కూడా ఇచ్చింది. సూపర్. అండ్ తనుజ గారిది మీది కూడా బాండింగ్ కానీ ఆ రిలేషన్ కూడా చాలా క్యూట్ గా భలే అనిపించేది. తన కోసం ప్రోటీన్ ఇది ఇవ్వడం కానీ, తన కోసం మీరు టాస్క్లు ఇవ్వడం కానీ, ఇమ్యూనిటీ ఇవ్వడం కానీ, అండ్ ఆ సపోర్టింగ్ సిస్టమ్ కానీ, ఇమాన్యుయల్ ఏమైనా అంటే నాన్న చూడండి నాన్న ఎలా అంటున్నాడు అని తను అడగడం కానీ, ఇదంతా అంటే మీ టోటల్ ఓవరాల్ జర్నీలో అంటే అరే ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీల్ అందరి డాటర్స్ ఇప్పుడు తను ఏమైందంటే, ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తనుజాకి నాకు పడిపోతే ఇంక అప్పుడు ఫాదర్ డాటర్ కాదు కదండి, ఇద్దరు కంటెస్టెంట్స్ కదా. తను నా మీద గెలవడానికి ఆడాలి, నేను తన మీద గెలవడానికి ఆడాలి. ఆ స్టేజ్కి వచ్చేస్తున్న దీంట్లో కూడా నేను ఎక్కడ ఇంకా కనెక్ట్ అయిపోయి ఉండిపోయాను తన దగ్గర. అదే కదా నేను అందుకనే ఆ రోజు పాయింట్స్ ఇస్తున్నప్పుడు బర్స్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, ముందు నేను అడిగినప్పుడు ప్లీజ్ నాకు సపోర్ట్ తక్కువ ఉంటుంది, నన్ను సుమన్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, నువ్వు నా సైడ్ నిలబడితే నేను ఈ గేమ్లో ఉంటాను, ఎందుకంటే హైయెస్ట్ పాయింట్స్లో ఉన్నాను నేను, నువ్వు నిలబడితే నేను గేమ్ ఆడడానికి అవుతుంది. ఇప్పుడు నేను 2 గేమ్లు నన్ను తీసారంటే నేను కిందకి వెళ్ళిపోతాను నేను అని చెప్పంటే, లేదు నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాను. అది తన గురించి ఏం కంప్లైంట్ చేయట్లా, అంటే నేను ఎందుకు బాధపడాల్సి వచ్చిందో. సో అలా అనేసేటప్పటికి కొద్దిగా బాధపడ్డా. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే కళ్యాణ్ తనే క్లోజ్గా ఉంటున్నారు, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశా. కళ్యాణ్ ఓకే తను అలా అనొచ్చు, పని ఎప్పుడు నేను గేమ్ గురించి అయితే నేను రిలేషన్ మెయింటైన్ చేయలేదు. నిజంగా జెన్యున్గానే తను నేను నాన్న అన్నందుకు డాటర్లా చూస్తాను. నాన్న అంటే వద్దు, నువ్వు నాన్నని పిలవద్దు అని చెప్పి పిలిచేంత క్యారెక్టర్ కాదు, వద్దు నన్ను అలా పిలవద్దని చెప్పే క్యారెక్టర్ కాదు నాది అని నేను బాధపడే చెప్పా. సరే నెక్స్ట్ నేను పాయింట్స్ ఇవ్వాలి ఎవరికొరికి, నేను ఎలిమినేట్ అయిపోతాను. అప్పుడు నాకు హెల్ప్ చేయని అమ్మాయికి నేను ఎందుకు చేయాలని క్వశ్చన్ అయితే వస్తుంది మైండ్లో. ఇమాన్యుయల్ కానీ సంజన గారికి కూడా చేద్దాం అని చెప్పి నేను అంతకుముందు సుమనన్ని ఇచ్చిన పాయింట్స్ సంజన గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆడియన్ రిక్వెస్ట్, ఓట్లు అడిగే రిక్వెస్ట్ అందరికి అవకాశం దొరికింది, సుమన్కి సంజన గారికి తప్ప. వాళ్ళిద్దరు కూడా రావాలని చెప్పి నా ఆలోచన. అందరూ బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరు తప్ప. సుమన్ ఈ లోపల బయట వచ్చేసాడు, గేమ్ నుంచి బయటకు వచ్చాడు. అట్లీస్ట్ సంజన గారికి ఇద్దాం, ఎందుకంటే ఆవిడ లీస్ట్లో ఉంది, ఆవిడ అందుకోలేరు. ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆవిడ కూడా తనుజతో పాటు బయటకు వెళ్ళే అవకాశం దొరికింది. కానీ వేరేస్ మళ్ళీ నేను గేమ్లోకి వచ్చిన తర్వాత సంజన గారికి ఇస్తే మళ్ళీ సంజన గారు ఒకవేళ టాప్ 5లోకి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఆపేసి ఇమాన్యుయల్కి ఇద్దామా తనుజకి ఇద్దామని చెప్పి ఆలోచిస్తే మైండ్ ఏమో ఇమాన్యుయల్కి ఇమ్మని చెప్తుంది, హార్ట్ ఏమో తనుజకి ఇమ్మని చెప్తుంది. ఆ స్ట్రగుల్లోనే వచ్చిన కన్నీళ్ళు అది. నేను అప్పుడు ఇమాన్యుయల్కి వెళ్ళి తనుజకి ఇచ్చేసాను పాయింట్స్. అక్కడ కనెక్ట్ అయ్యింది. అందుకనే కొన్ని విషయాల్లో మన గేమ్ అక్కడ బిగ్ బాస్ అనేది మన మైండ్, మన ఫిజికల్ టాస్క్తో పాటు మైండ్తో ఆడాల్సిన గేమ్. కానీ చాలా సందర్భాల్లో నా హార్ట్ నా మైండ్ని డామినేట్ చేస్తుంది హౌస్లో. అవి ఓడిపోయి ఉండొచ్చు, గెలవలేకపోయి ఉండొచ్చు, బట్ నేనైతే జెన్యున్గా ఉన్నాను, ఎవరితోటైతే రిలేషన్స్ ఉన్నానో వాళ్ళతో జెన్యున్గా ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. సూపర్. సో ఇంతకీ మరి ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు, తనుజానా కళ్యాణా? ఇద్దరికి ఛాన్స్ ఉందండి. నేను మొన్న బజ్లో కూడా అదే చెప్పా, ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను నేను. తనుజాకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను, కళ్యాణ్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. ఎలిమినేట్ అయ్యి హోస్టార్గా పక్కన ఉన్నప్పుడు తనుజా నువ్వు కప్పు తీసుకురావాలని చెప్పి తనుజాకి నేను చెప్పాను. నేను తనుజా నువ్వు కప్పు తీసుకొస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. కానీ ఆయన యాంకర్ పర్టికులర్గా ఒకరి పేరు చెప్పాలని చెప్పి అనడానికి నేను చెప్పడానికి కారణం ఏంటంటే 360 degreesలో ఆలోచిస్తే ఇద్దరు ఫైటర్సే. తను ఫైట్ చేసింది ఫస్ట్ నుంచి, కళ్యాణ్ కూడా తను కామ్ అండ్ కంపోజ్డ్ ఆడుకుంటూ వచ్చాడు. లేకుండా వాళ్ళిద్దరిలో ఆ పొటెన్షియల్ లేకుండా ఎందుకు ఈ వీక్ వరకు వస్తారు? తను మంచి టాస్క్లు గెలిచింది, తిను కూడా
టాస్క్లాడి ఫినాలే టికెట్ తీసుకున్నాడు, దానికి ముందు క్యాప్టెన్ అయ్యాడు. ఇవన్నీ దాని ముందు క్యాప్టెన్ అవ్వడం, ఫినాలే టికెట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఎందుకో ఇద్దరిది ఎడ్జ్ ఉన్నా సరే నాకు ఆ టైంలో కళ్యాణ్ పేరు చెప్పానని చెప్పి తనుజాని తక్కువ చేసినట్టు కాదు. తనుజాని తక్కువ చేస్తే తనుజాకి ఆ సిచ్యువేషన్ కూడా నేను పాయింట్స్ ఎందుకు ఇస్తాను, స్టేజ్ మీద ఏమో తనుజ కప్పు తీసుకురావాలమ్మా, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నేను ఎందుకు చెప్తాను నేను. అక్కడ ఏంటంటే ఒక ఎడ్జ్లో తనకి ఏమైనా ఛాన్స్ ఉందేమో అనిపించింది చెప్పాను తప్ప, నేను మనస్ఫూర్తిగా కళ్యాణ్ తనుజాని పెట్టి ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరంటే నా సపోర్ట్ తనుజాకే ఉంటుంది తప్ప. హౌస్లో మీరు చూశారు డే 1 నుంచి నేను ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను కంటెస్టెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి, అందరూ ఉన్నారంటే నేను ఫస్ట్ ఎవరికి సపోర్ట్ చేసేవాడిని మీకు తెలుసు కదా. మీకు అర్జున్ మీరే చూశారు కదా. నేను ఇమ్యూనిటీ తనకే ఇచ్చాను, టాస్క్ ఆడిని తను గెలిపించి సేఫ్లో పెట్టాను. ఒక్కొక్కసారి మీరు లాస్ట్ మినిట్లో కూడా లాస్ట్ వచ్చేసే ముందు కూడా పాయింట్స్ తనకే ఇచ్చాను. అది ఏంటంటే సపోర్టర్స్ గబుక్కున తను సపోర్ట్ చేసే వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, కానీ వర్డ్స్ వేరు, యాక్షన్స్ వేరు. కళ్యాణ్ విషయంలో వర్డ్ వచ్చి ఉండొచ్చు, కానీ యాక్షన్, నేను చేసిన యాక్షన్ మాత్రం తనుజాలోనే కనబడుతుంది. చూడండి, తనుజ విషయంలోనే కనబడుతుంది. సార్ రీతు గారు ప్రెస్ మీట్ లో బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు ఫేక్ అనిపించారు అనగానే భరణి గారు అన్నారు. హౌస్లో ఉన్నప్పుడు అన్నది అని చెప్పండి, అది తను ఎలాగా డెమోని గెలిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆ అంటే తనకు నా మీద పర్సనల్గా ఏమి ఉండదు. అన్నది అని చెప్పి ఒకవేళ అది అన్నది నిజమైతే డెమోని గెలవాలి అన్న ఆలోచనతో చెప్పిన మాట అయ్యి ఉంటుంది, కానీ దాని గురించి నేను పెద్ద అయినా ఫ్యామిలీ వీక్ అప్పుడు అందరూ వచ్చారు కదా, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నేను వెళ్ళి నమస్తే అమ్మా అని చెప్పిన భరణి గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి చీలాసో స్రవంతి నుంచి అని చెప్పి అన్నారు. ఆవిడ అంత బాగా మనల్ని రిసీవ్ చేసుకుని అంత రెస్పెక్ట్గా మాట్లాడినప్పుడు, రీతుది ఏమన్నా అలాంటివి మాట్లాడినా సరే మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ రీతు పర్సనల్గా ఏమి ఉండదని నేను చెప్పి అనుకున్నాను. నాకైతే తన మీద పర్సనల్గా ఏమీ లేదు. తను ఒక హౌస్లో ఉన్నంతసేపు కంటెస్టెంట్గా చూశాను. ప్లస్ తను ఎక్కడో నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా నేనే దగ్గరగా ఉండి, ఎందుకంటే తను కూడా అంటే మీరు వచ్చే ముందు కూడా స్టేజ్ మీద కూడా బర్నన్నా అని చెప్పాను, అది బర్నన్నా అని చెప్పింది. అన్న అని చెప్పే తన నోట్లోంచి వచ్చేది. అలాంటప్పుడు తను అంటే ఏం మాట్లాడినా తన గురించి పెద్దగా మనం అన్న అని పిలిచిన అమ్మాయి గురించి మనం ఎందుకంటే తను ఏమైనా మాట్లాడినా తెలియకైనా మాట్లాడినా మనం దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట మళ్ళీ ఇప్పుడు ఎవరెవరి గురించి కామెంట్స్ చేసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు తను నేను కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది కదా, ఎక్కడో ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా. అలా తను కనిపించినప్పుడు నేను మనస్ఫూర్తిగా పలకరించాలి, తను కూడా మనస్ఫూర్తిగా పలకరించాలి. ఇవన్నీ జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి, మనం దాని వస్తుంది. సూపర్. అండ్ స్టేజ్ మీదకి వచ్చేసేటప్పటికి అంటే యమదొంగలో డైలాగు లీలగా అంత పెద్ద డైలాగ్ని ఒక సింగిల్ టేక్లో అంత స్ట్రాంగ్గా చెప్పేశారు సార్ కదా. రష్మిక గారు కూడా హార్ట్ని ఇలా ఇచ్చారు మీకు. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ పెట్టారు హార్ట్ని? ఎక్కడ పెట్టుకున్నారు? హార్ట్ని ఎక్కడ పెడతామండి? హార్ట్ని మనం ఆవిడ ఏంటంటే అది ఆర్టిస్ట్గా ఆవిడ ఎక్కడో ఇంప్రెస్ అయ్యారు, ఇంప్రెస్ అయ్యి ఇచ్చిన కాంప్లిమెంట్ అది. బట్ సార్ కూడా హోస్ట్ సార్ కూడా భరణి ఫెంటాస్టిక్ భరణి అని చెప్పాను. అంటే నాగ్ సార్ చాలా ఈ స్కిట్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు నాగ్ సార్ నన్ను కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్కీగా మంచి స్కిట్స్ పడ్డాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు డైలాగ్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం నాకు చాలా ఇష్టం. నేను చేసిన టీవీ సీరియల్స్లో కూడా మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ కూడా డైలాగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే పడ్డాయి. అంటే ఎక్కువ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే క్యారెక్టర్స్ పడ్డాయి లక్కీగా. స్క్రిప్ట్ చూడకుండా చెప్తారంట కదా సార్, మీకు అసలు ప్రాంప్ట్ ఉండదంట కదా? ప్రాంప్ట్ తీసుకోనండి. సీరియల్స్ కూడా నేను ప్రాంప్ట్ తీసుకోలేదు. ఇది అంటే నేను ఫస్ట్ వర్క్ చేసిన ఆర్టిస్టులు మేబీ అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడిందేమో. కౌశిక్ ఒకడు, హరిత గారు, వీళ్ళెవరు కూడా ప్రాంప్టింగ్ తీసుకునే ఆర్టిస్టులు కాదు వీళ్ళు. సో ఆ ప్రాంప్టింగ్ తీసుకోకుండానే వర్క్ చేయడం అలవాటైంది. అది సినిమాలోకి వచ్చేటప్పుడు అది మనకి హెల్ప్ అవుతుంది. సినిమాలో ప్రాంప్టింగ్ ఉండదు కదా, మాక్సిమం ఉండదు ప్రాంప్టింగ్. సో మనకి అది హెల్ప్ అవుతుంది మనకి. సో అదే అలాగే నేను ఆ డైలాగ్ అప్పటికప్పుడు అనుకుని చెప్పిన డైలాగ్. బట్ అది అప్పటికీ నాకు ఎక్కడో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఆ ఫ్లో అన్నది ఎక్కడో చిన్నది మిస్ అయింది అనిపించింది నాకు. బట్ అంటే ఇంకొంచెం టైం దొరికితే ఇంకొంచెం బాగా కమాండబుల్గా చెప్తాను, కానీ ఆ ఎండ్ నాకు నచ్చింది. ఎండ్ రియాక్షన్ అయితే నాకు నచ్చింది. డైలాగ్స్ అయితే బాగానే చెప్తాను అనుకుంటున్నా. అది వర్కౌట్ అయింది అక్కడ. సూపర్. అది చాలా చాలా బాగుంది. అండ్ అందరూ ఇంప్రెస్డ్ అయ్యారు. అండ్ వీకెండ్లో కూడా కాస్ట్యూమ్స్ అదరగొట్టేశారు. నాకు హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఏం సపోర్ట్ ఉందో నాకు తెలియదండి నిజంగానే. సందీప్ అని నాకు
తమ్ముళ్ళలాగా నాకు. మా వైజాగ్. వైజాగ్. సో తను ఆ తమ్ముడు ఒక 2 తమ్ముళ్ళు పరిచయం చేశాడు. పాపం నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే చూసుకున్నారు ఇద్దరు. అసలు ఏం చేశారు, ఎలాగా నన్ను ప్రమోట్ చేశారు, ఎలాగ నన్ను రక్త పిచాచిల్ హైలైట్ చేశారు కూడా నాకు తెలియదు. కానీ బయటకు వచ్చిందో తెలిసింది. వాళ్ళిద్దరూ అంటే నాకు ఇప్పుడు సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువైపోయారు వాళ్ళు. అంటే టార్చర్ ఉంటారు సార్. నాట్ నవీన్ గాని రామ్కి, చాలా కూల్ అన్నమాట. నవీన్ అండ్ రామ్కి సందీప్ పరిచయం చేసిన ఇద్దరు. నాకు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చిన ఇప్పుడు ఏమైపోద్ది, ఇప్పుడు ఓకే సందీప్ ఇద్దరు అప్ చెప్పాడు నాకు, వీళ్ళిద్దరి మీద బాధ్యత పెట్టాను, వీళ్ళు ఏం చేశారో తీసి పక్కన పెడితే తమ్ముళ్ళలాగా నాకు వర్క్ చేసి పెట్టారు. సో వీళ్ళిద్దరూ ఏం చేశారో పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక మాట చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాము సందీప్తో మాట్లాడదాం అని చెప్పి అనుకునే క్యారెక్టర్లు కాదు వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువైపోయారు నాకు ఇప్పుడు. అంటే బిగ్ బాస్ అని తీసి పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ వరకు నేను ముందు చేసిన జర్నీ, బిగ్ బాస్ తర్వాత చేసిన జర్నీ అన్నది ఎక్కడో దగ్గర మా అన్నకి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి, మా అన్న ఇంకా పెద్ద పెద్ద మూవీస్లో ఇంకా పెద్ద క్యారెక్టర్లు చేయాలి, వెబ్ సిరీస్ క్యారెక్టర్లు చేయాలని చెప్పి నాకన్నా ఎక్కువ తాపత్రయపడుతున్నారు వాళ్ళు. ఒక జెన్యూన్గా ఒక వ్యక్తి ఎవరైనా మనకు పరిచయం మనకు ఫ్రెండ్ అయినా సరే, ఇప్పుడు ఇంత తక్కువ టైంలో బిగ్ బాస్కి వెళ్ళే ముందే పరిచయం అయింది నాకు 4 months ముందు హార్డ్లీ. అంటే బిగ్ బాస్కి వెళ్ళి ఒక 15 రోజులు ముందు పరిచయం. ఈ 3-4 monthsలో నిజంగా వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత మీరిద్దరే ఇంత చేశారా, మీరిద్దరూ ఉండి నన్ను ఇంతలా తీసుకెళ్లారా అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నిజంగానే సొంత తమ్ముళ్ళు అయినా సరే ఎక్కడో దగ్గర బద్దకించేవారేమో తప్ప వీళ్ళు డే అండ్ నైట్ కూర్చొని ఇద్దరు వర్క్ చేశారంటే నేను అదే చెప్తా. నేనేమంటానంటే బిగ్ బాస్ అనేది నాకు కప్పు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కప్పుకు సరిపడే ఫైట్ నేను చేశానో లేదో నాకు తెలియదు, కప్పు రాలేదేమో, కానీ నా కోసం నిలబడే మనుషులు దొరికారండి. నా కోసం నేను లేకపోతే ఏడ్చే మనుషులు దొరికారు. దివ్య కానీ సుమన్ కానీ బయట ఉండి నా కోసం 24 hours రౌండ్ ద క్లాక్ వర్క్ చేసిన నవీన్ కానీ రామ్కి కానీ ఇంతకన్నా ఏం కావాలండి. ఒక మనిషి కోసం నిలబడే మనిషి దొరికేటంటే అది మామూలు విషయం కాదండి. అలాంటి జెన్యూన్ బాండ్స్ దొరకడం చాలా కష్టం. బాండ్స్ అని చెప్పి అంటారు. ఆ బాండ్సే మనం చివరి వరకు నడిపించేవి. ఆ బాండ్సే మనం చెరిపిన తర్వాత పైకి ఎత్తివి కూడా ఆ బాండ్సే. ఇక్కడ బాండ్స్ అని పేరు పెడతాం, కానీ ఆ బాండ్స్ లేకపోతే మనిషి లేడు కదండి. బంధాలు లేకపోతే మనిషి ఎక్కడ ఉన్నాడండి? బంధాలు లేకపోతే మనిషి జీరో. ఇప్పుడు ఆ బంధాలే కదా నేను లోపల ఉన్నా సరే ఇంత పనిచేసే నా కోసం. ఆ ఇద్దరు ఏముంది, చిన్నపిల్లలు ఇద్దరు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఇంజనీరింగ్ ఫినిషర్స్ వచ్చారు, ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరు జెమ్ ఆఫ్ గైస్. ఇద్దరు ఎంత మంచి క్యాండిడేట్స్ అంటే ఇద్దరు అసలు అంతే. ఒక్కొక్కసారి మనం కొన్ని ప్లాన్ చేసుకోం, అవి జరిగిపోతుంటే మనకి అంటే ఆత్మీయులు అయిపోతారు. మనం చూడండి, ఇప్పుడు నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన హౌస్లో ఉన్నాను నేను, ఆయన ఫ్యామిలీ వీక్లోకి వచ్చి బర్నీ నా ఆత్మీయుడు నా తమ్ముడు అని చెప్పి అన్నారు. హౌస్లో ఉండడం వల్లనే కదా అంత నేషనల్ టెలివిజన్లో అంత ప్లాట్ఫామ్ ఉంది. ఆయన వచ్చి ఆ మాట అంటే నాకేంటి అంటే ప్రపంచానికి బర్నీ ఏంటో చెప్పారు, నాకు బర్నీ ఇదని చెప్పి. అలాగే వీళ్ళు నేను బయటకు వచ్చిన తర్వాత రేపొద్దున్న వీళ్ళు నా కోసం ఎంత నిలబడినప్పుడు వాళ్ళ కోసం నేను నిలబడిపోతే వెర్ ఇస్ ద క్యారెక్టర్ ఉంది. ట్రూ, ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్, ఇట్స్ ఇన్ ద రియాలిటీ షో ఆల్సో. మనిషి కోసం మనిషి నిలబడడం అనేది లైఫ్లోనే రియాలిటీ షోలోనే జరుగుతుందండి. అది హ్యాపెన్స్. సార్ చాలా మంది నాగబాబు సార్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీ సపోర్ట్ అయిన తర్వాత అండ్ నిహారిక గారు అండ్ నాగార్జున సార్ మాట్లాడుకునే దాంట్లో కూడా అవును డాడీ వచ్చారు, బర్నీ గారు వాళ్ళ ఫ్రెండ్ బర్నీ గారు ఉన్నారు అని చెప్పి డాడీ వచ్చారు అన్నది. కానీ ఇదంతా కూడా ఏంటి అంటే ఓకే నాగబాబు గారు మనిషి, సో నాగబాబు గారి రికమెండేషన్ త్రూ బిగ్ బాస్కి వచ్చారు అనేది చాలా ఎక్కువగా బయట స్ప్రెడ్ అయింది సార్. సో దానికోసం ఏం చెప్తారు మీరు? నాగబాబు గారు ఏమన్నా నువ్వు గేమ్ ప్లాన్ మార్చుకొని చెప్తారా, లేకపోతే నాగబాబు గారు నువ్వేమన్నా ఇక్కడి నుంచి కామెడీ స్టార్ట్ చేయమని చెప్తారా? ఎవరి గేమ్ ఆల్ది. బయట ఆయన ఏం చెప్తారు, ఎవరికైనా సరే బర్నీకి సపోర్ట్ చేయండి అని చెప్తారు. ఆయనకున్న బిజీలో ఆయన ఏంటి ఇప్పుడు అంత తీరుకుంది ఆయనకి. ఆయన ఏంటి ఏపీ స్టేట్కి ఒక ఎమ్మెల్సీ,
శాసనమండలి సభ్యుడు ప్లస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనకి ఎక్కడ టైం ఉంటుందండి? ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి? ప్లస్ హెచ్ఆర్లు ఎక్కడో హెచ్ఆర్లో పార్టీని ఆయన తీసుకెళ్తున్నారు. ఆ ఉన్న టైంలో నేను ఒక క్లోజ్ బ్రదర్ లాగా లేదా నేను ఒక గురువులా భావిస్తాను కాబట్టి సపోర్ట్ చేయడానికి రావాలి కాబట్టి వచ్చారు పాపం. ఒక మాట చెప్పారు బర్నీ గారిని. ఎవరికైనా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నన్ను అభిమానిస్తున్నారు, బయట మీరు కానీ లేకపోతే నన్ను అభిమానించాలి ఏం చెప్తారు? బర్నీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు ఓట్లేండి అని చెప్తారు. అంతేగాని దాన్ని మేనేజ్మెంట్ అని పేరు పెడితే అంటే ఎవరికి సపోర్ట్ చేయకూడదా? మనం పాజిటివ్గా ఆలోచిస్తే సపోర్ట్ అవుతుంది, వేరే రకంగా ఆలోచిస్తే అది మేనేజ్మెంట్ అవుతుంది. మేనేజ్మెంట్ అంటే ఏం మేనేజ్ చేస్తారు? బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ నాగబాబు గారిని కన్సల్ట్ చేసి నాకేమి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వలేదే. 3rd సీజన్కి అడిగారు. 3rd సీజన్ అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళలేకపోయాను. 4th సీజన్ ట్రై చేశారు, అప్పుడు బిజీగా ఉన్నాను, సీరియల్స్లో ఉండి వెళ్ళలేకపోయాను. ఈ సీజన్ ఏంటంటే నేను ఏ సీరియల్స్లో లేను. ఈ సీజన్ అడిగేటప్పటికి వెళ్ళి మాట్లాడుకుని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బర్నీ వెళ్ళు బాగానే ఉంటుంది కదా అని చెప్పాను. కాకపోతే ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ టైంలో ఫిట్గానే ఉన్నాను కాబట్టి నేను కాల్ తీసుకుని అసలు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఏముంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి నేను వచ్చాను. బట్ ఐ ఎంజాయ్డ్. ఏం జరిగింది ఏంటనేది రిజల్ట్ అనేది ఏం తీసి పక్కన పెడితే అది ఆ వర్డే తప్పది. ఇట్స్ నాట్ కరెక్ట్. క్లారిటీ వచ్చేసింది. అండ్ సార్ అంత ఫన్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ జర్నీలో ఎక్సలెంట్ వెళ్ళింది. బిగ్ బాస్ అనేది పక్కకు పెట్టేస్తే స్టేజ్ మీదకి అమ్మగారు అండ్ తల్లి గురువు నాగబాబు సార్ ఇద్దరు రావడం అదొక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బెస్ట్ మెమరబుల్. హౌస్ లోంచి సాష్టాంగ నమస్కారం చేశాను చూసారా మీరు? మనం పాదాలకి నమస్కారం చేసేది ఎవరికండి? తల్లికి గురువుకే కదా. నాకు అది నేను నా సంకల్పం, అది నేను గట్టిగా కోరుకున్నా. నేను హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అది జరిగింది. నాకు హౌస్లో ఉన్నన్ని రోజుల్లో ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రావడం, నేను చూడడం, మా అమ్మని నా ఒకరు అక్కడి నుంచి నాతో మాట్లాడడం నాకు ద బెస్ట్ మూమెంట్. హౌస్లోనే కాదు, నా లైఫ్లోనే అది ఒక బెస్ట్ మూమెంట్ అవుతుంది. అంటే నేను ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావడం, ఈ ప్రపంచం మొత్తం నా తల్లి నా గురువుని చూడడం, నాగబాబు గారికి నేనేంటి ఈ ప్రపంచానికి తెలియడం, ఇంతకన్నా నాకేం కావాలి? అఖండ మూవీలో ఒక మంచి విలన్ క్యారెక్టర్ కనిపించారు సార్. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఇంత ఇన్నోసెంట్గా, అంటే ఒక కూల్గా, ఒక నార్మల్ కామన్ ఒక క్యాజువల్ ఒక వ్యక్తిగా కనిపించే మీరు సీరియల్స్లో వాటిలో ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ, అండ్ మొన్న ఇప్పుడు అఖండ 2లో రిలీజ్ అయిన దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్. అసలు మీరు చేసిన క్యారెక్టర్కి మీ రియాలిటీకి సంబంధం లేకుండా ఉంటారు సార్. ఏం చేద్దాం అంటారు? అదే ఇక్కడ నుంచి ఏమైనా ఒక బ్రదర్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్, రావు రమేష్ గారు లాంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చేయాలి, పలానా పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని చెప్పి నేను గిరిగీసి కూర్చోలేదండి. అయినో నేను ఏ మెటీరియల్లో నాకు తెలుసు, నాకు ఆ క్లారిటీ ఉంది. ఐఎమ్ నాట్ ఎ హీరో మెటీరియల్. నాకు వచ్చే క్యారెక్టర్లు ఏంటో నాకు తెలుసు. నాకు కాకపోతే బాగా ఆడియన్స్ ఆదరించే క్యారెక్టర్స్ నేను టీవీలో చేసినప్పుడు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ వచ్చిండొచ్చు. అలాగని పాజిటివ్ రోల్స్ చేశాను, పాజిటివ్ రోల్స్లో కూడా మెప్పించాను. ఈ పలానా క్యారెక్టర్ చేయాలని చెప్పి అయితే నేను గిరిగేసుకొని కూర్చోలే. నేను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను అందరి డైరెక్టర్స్కి, టీఎఫ్ఐ తెలుగులో ఉన్న అందరి డైరెక్టర్స్కి వినమ్రంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భరణి ఏ క్యారెక్టర్ అని చేస్తాడు, అది 1 డే క్యారెక్టరా, 2 days క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, బ్రదర్ క్యారెక్టరా, ఫాదర్ క్యారెక్టర్, యంగ్ ఫాదర్ క్యారెక్టరా, ఏ క్యారెక్టర్ అని చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. వెబ్ సిరీస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ. కాకపోతే నాకు టీవీకి సీరియల్స్ చేయడానికి అయితే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను చేయలేకపోవచ్చు. బట్ అది కూడా ఇంకా ఆలోచనలోనే ఉన్నా. బట్ గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తాను నేను టీవీకి కూడా. షోస్ ఏమైనా ఉన్నా షోస్కి అటెండ్ అవుతాను, చేస్తాను. బట్ మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. బట్ చేస్తున్నాను కూడా ఆల్రెడీ. ఇప్పుడు నాకు షూటింగ్స్ జరుగుతున్నాయి, స్టార్ట్ అయిపోయింది షూటింగ్. కొన్ని షూటింగ్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. జాన్ నుంచి ఒక షూట్ స్టార్ట్ అవుతుంది,
ఇంకెంత జాన్ వచ్చేస్తుంది కదా. సార్ వెబ్ సిరీసా మూవీ అండి, మూవీస్? మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక సర్ప్రైజ్ కూడా మీకు జరుగుతుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ముందు ఏం జరిగాయి, ఏ ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాను అన్నది అది ఇప్పుడు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. నేను తర్వాత రివీల్ లాస్ట్ చేస్తాను. ఇంటర్వ్యూలో కూడా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాను చెప్పాను కదా, అది కూడా అనేపోతుంది. జాన్ నుంచి నాకు 3 మూవీస్ షూట్ స్టార్ట్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్. బ్యాక్ టు బ్యాక్. అబ్బా సూపర్. సార్ మీరు చెయ్యని హీరోస్ ఎవరు? ఏ హీరోస్ తో వర్క్ చేయలేదు? నాగార్జున గారే. నాగార్జున నాగార్జున గారితో మొత్తం అందరితో వర్క్ చేశాను కదండి. అందరు హీరోస్ తో వర్క్ చేశారు. పవర్ స్టార్తో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, మెగాస్టార్తో చేశాను, తారక్ ఎన్టీఆర్ గారితో చేశాను, చరణ్ సార్తో చేశాను. ఆల్మోస్ట్ బాలయ్య బాబు గారితో బాలయ్య బాబు గారితో 2 సినిమాలు చేశాను. 2 సినిమాలు. రవితేజ గారి మూవీలో చేశాను, రవితేజ గారితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ వర్క్ చేశాను. ఒక్క త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశాను. విక్రమ్ శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ సార్తో వర్క్ చేయలేకపోయాను. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారితో అది చేశాను కదండి. మహేష్ బాబు గారితో అతిథి సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్ డైరెక్షన్. అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ చేశానండి. నాగ్ సార్ తో చేయలేను. వెరీ సూన్ నాగార్జున సార్ తో స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు, స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఏమో బిగ్ స్క్రీన్ కూడా అలా మూవీ కూడా త్వరగా సిల్వర్ స్క్రీన్ లో షేర్ చేసుకుంటే జరుగుతుంది, పక్కా జరుగుతుంది అండి. తదాస్తు. థ్యాంక్ యూ. అప్పుడు మాత్రం ఒక మంచి స్వీట్ బాక్స్ ఇవ్వాలి మీరు. మీరా? నేను మీకు ఇవ్వాలా? మరి జరగాలని నువ్వు విష్ చేస్తున్నాం కదా చాలా. 100% అండి, 100%. సో అయితే వెరీ సూన్ అది కూడా గుడ్ న్యూస్ వినబోతున్నాం సార్. అంటే వెబ్ సిరీస్ ఒక కేటగిరీ ఉంటుంది, ఫిలిమ్స్ వచ్చేసేటప్పటికి ఒకలా ఉంటాయి, అండ్ డిఫరెంట్ స్టోరీస్. అంటే నెంబర్ ఆఫ్ స్టోరీస్ చేస్తుంటారు, బట్ మీకు ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఇష్టమైనది ఏంటి మీకు పర్సనల్ గా? మీరు అన్ని చేస్తారు, బట్ మీకు ఇది ఛాలెంజింగ్ గా నాకుంది, నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించాలి అనే ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏంటి? వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి మీకు వెబ్ సిరీస్ లో ఎక్కువ అంటే బాగా ఇష్టంగా చూసేది థ్రిల్లర్ జోన్, హారర్ జోన్ ఎక్కువ మీకు వెళ్తుంటాయి. మీకు థ్రిల్లర్, హారర్, క్రైమ్ థ్రిల్లర్. నేను ఒక ప్లాట్ఫామ్కి ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్. దాంట్లో ఏంటి ఒక ఇంపార్టెంట్ కాప్ రోల్ చేశాను. ఇప్పుడు ఎస్డిటి సాయి ధరమ్ తేజ్ గారి మూవీలో సంజయ్ దత్ గారి కాంబినేషన్ కాప్ రోల్ చేస్తున్నాం. మన మాస్ జాతర రవితేజ గారి సినిమాలో కాప్ రోల్ చేసాం. అంటే ఒక్కొక్కసారి అది పాజిటివ్ కాప్ అవుతుంది, ఒకసారి నెగిటివ్ కాప్ అవుతుంది. ఆ నెగిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది, పాజిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది. టీవీలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. పర్టికులర్గా ఒక క్యారెక్టర్ చేయాలని అయితే నాకు అంటే ఇదే క్యారెక్టర్ చేయాలని చెప్పి నాకు మైండ్లో లేదండి. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే బెస్ట్ ఇవ్వాలి. భరణి అన్ని క్యారెక్టర్స్ చేయగలడు అనే పేరైతే తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో. అందరు డైరెక్టర్స్ కూడా భరణికి క్యారెక్టర్ ఇద్దామని చెప్పి అనిపించుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే కెరీర్లో ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు తీసుకోవాలి. ఇవి నాకు ఉన్న కోరికలు. డెఫినెట్గా నేను అదే దీంతో ట్రావెల్ అవుతాను. భగవంతుడి దయ వల్ల అవన్నీ కానీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఐఎమ్ ద లక్కీయెస్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. సో ఇప్పుడు రాజమౌళి గారిది కూడా, ఇప్పుడు మహేష్ బాబు గారిది చాలా గ్రాండ్ గా. రాజమౌళి గారిది బాహుబలి ఎలా క్యారెక్టర్ వచ్చిందో లాస్ట్ టైం చెప్పాను కదా మీకు. మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది ఇప్పుడు రీసెంట్ గా అసలు పోస్టర్ లాంచింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసేసారు. సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందని మేము అందరం రికమెండ్ చేయొచ్చు కదా సార్కి. అంటే సార్ రాజమౌళి సార్ ఏంటంటే చాలా గ్యాప్ తీసుకుంటారు ఆయన ఒక మూవీకి కాస్టింగ్ చేయడానికి. బాహుబలి తర్వాత RRRకి వెళ్ళినప్పుడు కూడా ఇదే, అంటే ఆల్రెడీ బాహుబలిలో చేసిన వాళ్ళకి దీంట్లో ఉండదు అని చెప్పి, అంటే క్యారెక్టర్ అంటే ఆర్టిస్టులు ఎక్కువ రిపీట్ అవ్వరు ఆయన మూవీస్లో. బట్ కాస్టింగ్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళే కావాలి అని చెప్పి ఆయన కనిపించినప్పుడు మాత్రం వదలరు. ఏ ఆర్టిస్ట్ అయినా, అది చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ సంబంధం లేకుండా ఆయన తీసుకుంటారు. ఆయన ఏమో మన లక్ అండి. ఎక్కడ అంటే ఆయన చేసే సినిమాల్లో ఈ క్యారెక్టర్కి, ఇప్పుడు బాహుబలి ఆయన పిలిపించి ఆడిషన్ చేసి ఇచ్చిన క్యారెక్టర్ అది బాహుబలి 1లో. అలాగా ఎప్పుడైనా నేను ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసి ఇప్పుడు మూవీస్ షూటింగ్ జరుగుతూ వెబ్ సిరీస్లు చేస్తున్నా సరే, ఈ రోజు కూడా ఏ డైరెక్టర్ గారు వచ్చి పిలిచి ఆడిషన్ ఇమ్మన్నా సరే నేను ఆడిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సూపర్. అది క్యారెక్టర్ కన్ఫర్మ్ అవుతుందో నాకు తెలియదు. నాకు భరణిని పిల్లండి ఒకసారి ఆడిషన్ తీసుకుందాం అంటే ఏ క్యారెక్టర్ అయినా ఏ డైరెక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి
ఆడిషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే దెన్ ఐ గెట్ ఏ క్యారెక్టర్. బట్ అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలండి, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలండి, అప్పుడే కడుపు నిండుతుంది. సూపర్. మేమందరం కూడా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం సార్, ఎక్సలెంట్ క్యారెక్టర్ పడాలి. ఇక పైన ఏ క్యారెక్టర్ అయినా సరే ఇలా వెనక్కి తిరిగి చూడకుండా అలా తల పైకెత్తి చూసేలాంటి క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అదే నేను ఇప్పుడు నాకు సార్ భరణి నీలో కామెడీ యాంగిల్ ఉందని కూడా నాకు తెలియదు. నాకు ఈ ఇమాన్యుయల్ సుమన్తో పాటు నీవు కామెడీ బాగా ఎంజాయ్ చేశారు, నేను బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి 2-3 సార్లు ఆయన స్కిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను చేసిన హోస్ట్ సార్. సో అలాగా కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు ఒక సీన్ నేను చేసిన కామెడీ సీన్ పేలింది అనుకోండి, డెఫినెట్గా కామెడీ పిలుస్తారు. అంటే నేనేమంటే ఆర్టిస్ట్ అనేది నవరసాలు చేయాలి, అన్నీ చేయాలి, పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి, కామెడీ చేయాలి, ప్యాథాస్ చేయాలి, అన్నీ చేయాలి. దానికి సిద్ధంగా ఉన్నా, ప్రిపేర్డ్గా ఉన్నా, ఫిజికల్లీ ఫిట్లో ఉన్నా, సో యాక్షన్ చేస్తాను, కామెడీ అన్నీ చేస్తాను. కాబట్టి ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళకి గ్రీన్ టిక్ అందరికీ థ్యాంక్స్ చెప్పి వినమ్రంగా నా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాను, నీ క్యారెక్టర్ ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను చేయడానికి, ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే. టాప్ 5లో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ గురించి ఒక్కొక్క వర్డ్ మీ మాటల్లో. ఫస్ట్ తనుజ. ఆ రిలేషన్స్, మన ఎఫెక్షన్స్ వీటికన్నా గేమ్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉంది. దాన్ని ఎవరు తప్పుపడ్డానికి వీళ్ళ. షీజ్ ఎ ప్లేయర్, షీజ్ ఎ ఫైటర్. నాన్న అని పిలిచే నాన్నే కొన్ని విషయాలు దూరం పెట్టింది అంటే తన గేమ్ ఎంత ఫోకస్గా ఆడుతుందో మీకు అర్థమై ఉంటుంది. గేమ్ పరంగా తను ఎక్కడ తప్పడానికి లేదు. నాన్న అని పిలిచి నాకు హెల్ప్ చేయలేం, నేను బాధపడి ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజులో ఉందంటే టాప్ 1 రేస్లో తను ఉన్నట్టే, మీరే చూసుంటారు. యా, షీజ్ అ ఫైటర్. కళ్యాణ్. కామ్ అండ్ కంపోజ్డ్, ఇంతకుముందు కూడా చెప్పా. కొన్ని సందర్భాల్లో తను జెన్యున్ కాదని అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. బట్ నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ 3 వారాలు ఫస్ట్ 3 వీక్స్ తను కనబడలేదని చెప్పి వస్తారని చెప్పి అన్నారు. తర్వాత నేను తన్ని మోటివేట్ చేశాను కాబట్టి అది 100% తన సక్సెస్లో ఆ 1% అయినా నాది ఉపయోగపడి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లస్ ఇంకొకటి, సుమన్తో పాటు ఏ వీక్లో కూడా తను నామినేట్ చేయలేదు కాబట్టి, నాకైతే పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి, తను ఈజ్ అ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ డెఫినెట్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి తన మీద. తను నాకన్నా పిల్లోడైనా సరే, తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వై హావ్ టు సెల్యూట్ హిమ్. నేను అక్కడ హౌస్లో చెప్పలేకపోయాను, బట్ ఈరోజు చెప్తున్నా. మనకి కొన్ని ప్రొఫెషన్స్ అనేటప్పటికీ తెలియకుండానే బాడీలోంచి ఒక పూనకం వస్తుంది మనకి. ఫస్ట్ మనకి ప్రతి భారతీయుల్లో పూనకం వచ్చేది ఒక ఆర్మీ పర్సన్ చూస్తేనే. వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి అంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. సరిహద్దుల పహారా కాస్తున్న వాళ్ళు నిజమైన గుండెమే చేసుకుని చెప్పొచ్చు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ, ఆ డెడికేషన్ కానీ. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి మీద డెఫినెట్గా ఒక చిన్న తెలియకుండా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ఇండియాను కాపలా కాస్తున్న ప్రతి సైనికుడికి మన ఐ డ్రీమ్ తరపున, నా తరపున, బిగ్ బాస్ తరపున అందరికీ, ప్రతి ఆర్మీ ఆఫీసర్కి బిగ్ సెల్యూట్. అందులో కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ కళ్యాణ్. కామ్ అండ్ కంపోజ్డ్గా ఆడాడు కాబట్టి. ఇమాన్యుయల్. తన గేమ్, తన ఎంటర్టైన్మెంట్, తన కామెడీ టైమింగ్తోనే ఎంతవరకు వచ్చాడేమని చెప్పి అనుకుంటున్నారు, కానీ కామెడీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలియదు. బట్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకొని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎప్పుడు ఎవరిని గ్రూప్ కింద సెట్ చేసుకుని ట్రావెల్ అవ్వాలి, ఎప్పుడు ఎవరిని బయటకు తోయడానికి ట్రై చేయాలి, ఇదంతా గేమ్ పరంగా. నేను అప్పుడు అడిగాను, ఎందుకే అంత ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అడిగాను సరదాగా. అయినో అంటే తన కామెడీని ఎంత పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడో హౌస్లో ఉన్నంత వరకు, అలాగే స్ట్రాటజీ కూడా ఎవరితో ఏ సందర్భంలో ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరిని దూరం పెట్టాలి, ఏ సందర్భంలో ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సందర్భంలో ఏ టాస్క్లో ఎవరిని పక్కన పెట్టాలి, ఇవన్నీ ఓవరాల్ గేమ్ పరంగా ఆడేవాడి బెస్ట్ స్ట్రాటజీ. అండ్ డెమోన్. మై కాంపిటీటర్.
మై ఆల్ టైమ్ కాంపిటేటర్ ఇన్ ద హౌస్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టాస్క్ ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్ డెమాన్ పవన్. బట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ టాస్క్ అండ్ నేను కొట్టాను, నేను ఓడించాను. నేను అవును. లాస్ట్ టాస్క్ అండ్ ఓడించాను కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్తో నేను బయటకు వచ్చాను. నేను డెమాన్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆర్ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో హౌస్లో బాండ్స్ ఉన్నాయో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అది ఎవరు ప్లాన్ చేసుకున్న హౌస్లోకి వెళ్ళినవి కావండి, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏర్పడింది తప్ప ఇక్కడ నుంచి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేద్దాం అవి కాదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పడినవి. సో వాటి గురించి నేను కామెంట్ చేయను దాని గురించి. బట్ ఇస్ ద నేను అనుకున్న వాళ్ళు అంటే ఆడియన్స్ సపోర్ట్తో వచ్చాడు. బట్ ఈ ప్లేడ్ హిస్ గేమ్. అంటే రీసెంట్గా 2-3 వీక్స్ నుంచి కూడా తన గేమ్ మార్చుకొని తను వెళ్తున్నాడు కాబట్టి నేను తనకి ఏం పేరు ఇవ్వాలి, డెమాన్. ఆడు ఫిజికల్ టాస్క్లో మాత్రం ఆడు దెయ్యం లాంటిడే నిజంగా, అంటే ఆడు ఒక రాక్షసుడు లాంటిడే. అలాగే ఆడాడు నాతోటి. బట్ నాకు నేను హౌస్లో మాత్రం వాడిని లాక్ చేయగల టెక్నిక్స్ మాత్రం నాకు దొరికాయి. అండ్ ఎప్పుడు ఆడు ఈజీ అవుతాడు, ఎప్పుడు లాక్ చేయగలని చెప్పి నాకు తెలిసే, నాకు అది వాడికి కూడా తెలుసు. ఏ సందర్భంలో వాడు లాక్ చేసి దొరుకుతాడని కూడా తెలుసు. బట్ వాడిని ఆపడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఈజ్ అ ఫైటర్ కాదు, నాడు రాక్షసుడే వాడు ఫిజికల్ టాస్క్ వరకు మాత్రం. కాకపోతే వాడు ఎండ్యూరెన్స్ నమ్ముకున్నాడు బ్రెయిన్ కన్నా. అది మీకు అర్థమే ఉంటుంది. ఎంటైర్ హౌస్లో వాడి జర్నీలో వాడు బ్రెయిన్ కన్నా వాడి ఎండ్యూరెన్స్ని వాడు నమ్ముకున్నాడు, వాడి బలాన్ని వాడు నమ్ముకున్నాడు. ఇది ఎంత పక్కకు పెట్టేసి సంజన గారిది పాయింట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడాను తప్ప నాకు అనిపించింది అంటే ప్రాంక్స్ ఒకటే గేమ్ కాదని చెప్పి ఆవిడ్ని గేమ్ బయటకు తీసుకొని ఆడాను తప్ప, సంజన గారు గేమ్ నచ్చకుండా ఇన్ని వారాలు ఉండలేరు కదండి. ఆవిడకి ఎక్కడో దగ్గర ఫ్యాన్స్ సంపాదించి ఉంటారు కదా, ఆవిడ కూడా ఆ ఫ్యాన్స్ ఇక్కడ ఎంత దూరం కూడా తీసుకొచ్చి ఉంటారు. బట్ అమాంగ్ 23 కంటెస్టెంట్స్ 23 మంది హౌస్లోకి వచ్చి వెళ్ళారు, 18 మంది వెళ్ళిపోయారు, 5 మిగిలారు ఇంక్లూడింగ్ భరణి. ఈ 23 మందిలో మెంటల్లీ స్ట్రాంగెస్ట్ ఎవరైనా అడిగితే సంజన గారు అని చెప్తాను. ఎందుకంటే ఒక మదర్ మంత్స్ బేబీని వచ్చి ఫైట్ చేస్తుంది లోపల. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక తల్లి నెలల బిడ్డను వదిలేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చి యుద్ధం చేస్తుంది హౌస్లో అంటే ఎంత ఇది ఉండాలండి. ఈ వయసు వచ్చిన నాకే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మా అమ్మ గుర్తొస్తుంటుంది నాకు హౌస్లో ఉన్న రోజులు. నా డాటర్ వచ్చినప్పుడు ఎంత ఎమోషన్ అయిపోయింది చూసారు కదా, అంత పెద్ద డాటర్. కానీ మంత్స్ బేబీ వదిలేసి వచ్చారు. ఇంకొకటి ప్రతి టాస్క్ ప్రతి గేమ్లో నన్ను పక్కన పెట్టాల్సి ఉండేవారు. చాలాసార్లు ఏడ్చారు, చాలాసార్లు బాధపడ్డారు. మెంటల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్. షీ డిజర్వ్స్ టాప్ 5లో ఉండడానికి. మీ హెల్త్ ఎలా ఉంది సార్? రిబ్స్ అంత ప్రాబ్లం అయింది. షోల్డర్ ఫస్ట్ 3 వీక్స్ మర్యాద మనిషితో జరిగిన టాస్క్ పాపం తను తప్పేం లేదు, తను పక్కకి వెళ్తే నేను కింద కూడా షోల్డర్ చాలా ప్రాబ్లం అయింది. తర్వాత నెమ్మది అంటే ఇప్పుడు కూడా కొన్ని మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయ్యాయి. బట్ వచ్చేస్తలేండి. హ్యూమన్ బాడీ ఈజ్ బ్లెస్డ్ అండి. ఎందుకంటే పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్ పెద్ద మేజర్ డిసీజ్కి డాక్టర్స్ కావాలి, కానీ కొన్ని వాటికి హ్యూమన్ బాడీ దానికి అది హీల్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను మొన్న రీఎంట్రీ ఇచ్చిన తర్వాత డెమాన్తో ఆడిన టాస్క్లో రిబ్ ఫ్లోట్ అయింది. లక్కీగా ఫ్రాక్చర్ అవ్వకుండా బయటకు వచ్చాను. ఆ ఫ్లోటింగ్ అనేది హౌస్లోనే అలా ఓపికతో నేను టాస్క్లు ఆడుతూ 3 వారాలకి 4వ వారంలోకి వచ్చేటప్పటికి 90% హీల్ అయిపోయింది. నాకే ఇలా బోన్ ఊగేది. అలాంటిది ఒక 3 వీక్స్ దాటినప్పటికీ మొత్తం అది ఫ్లోటింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు 95% హీల్ అయిపోయింది దానికి. అదే హ్యూమన్ బాడీ మ్యాజిక్ అదే. కాకపోతే సెకండ్ వీక్ ఇమాన్యుల్ లాక్ చేశాను చూడండి, ఓనర్స్ టెనెంట్స్ జరిగిన టాస్క్లో ఇమాన్యుల్ లాక్ చేసినప్పుడు ఈ 2 ఫింగర్స్ని వెనక్కి పాపం తను కూడా ఏంటంటే కావాలని చేయలేదు, ఈ పట్టు విడిపించుకుందాం ప్రాసెస్లో ఏం చేస్తుంటే ఈ 2 ఫింగర్స్ని వెనక్కి అంటే వంచేసిన దాంట్లో 2 స్వెల్లింగ్ వచ్చాయి విపరీతంగా. ఈ 2 ఫింగర్స్ ఒకటే ఈరోజు కూడా ఇంకా నాకు మూమెంట్ లేదు, అంటే ఇలా ఉంటే పెయిన్ వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ బోన్ ఏదో ప్రాబ్లం అయింది, ఇది తర్వాత నేను చూపించుకోవాలి డాక్టర్కి. ఇది ఒకటే ఉంది. రిబ్ షోల్డర్ మాత్రం ఆల్మోస్ట్ హీల్ అయిపోయి రిబ్ది హీల్ అయిపోయిందండి. ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
షోల్డర్స్ కొన్ని మూమెంట్స్ కానీ రిస్ట్రిక్ట్ ఎలా అవుతున్నాయి. సార్ అసలు అంత పెయిన్ ఎలా భరించారు? అదే కదా నేను అసలు మేము చూసాము క్లోజ్అప్ లో, Hmm. కరెక్ట్ గా మీరు డెమోన్ ఫైట్ అవుతూ టక్మని స్విమ్మింగ్ పూల్ లో అసలు ఇలా పడ్డారు. అవును. అసలు చాలా ఇలా పడ్డాం గట్టిగా- కదా, పడిన తర్వాత వాడు మళ్ళీ మళ్ళీ తర్వాత మళ్ళీ మనిషి ఎక్కుతున్నప్పుడు కాల్ పట్టుకున్నాను వాడిని పూల్లోకి లాగేద్దామని. ఆహా. పూల్లో లాగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు, కాల్ విడిపించుకున్న ప్రాసెస్ లో ఇటు అటు కాళ్ళు కానీ ఇలా ఇచ్చేసాడు. ఉండిపోయారు. పడిన తర్వాత రైలింగ్ రైలింగే తగిలింది అనుకుంటున్నాను నేను. రైలింగ్ తగిలింది కానీ ఇంకా అది గేమ్ లో నాకు తెలియలేదు. మళ్ళీ ఆడు వెళ్ళిపోయి ఎక్కడ టాస్ గెలిచేస్తాడు అని చెప్పి నేను వెళ్ళి మళ్ళీ లాక్ చేశాను. లాక్ చేసిన తర్వాత రాము తోసాడు. లక్కీగా సేవ్ అయ్యాం అని తెలిసిన తర్వాత డెమోన్ లాక్ చేశాను నేను. దెబ్బతింటే లాక్ చేశాను. రాము సేవ్ చేశాడు. టాస్క్ సేవ్ అయ్యాము అని తెలిసిన తర్వాత డెమోన్ వదిలి పీల్చుకుంటే పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చేస్తుంది. మీకు ఏదైనా మేజర్ తగలకపోతే ఊపిరి తీసుకుంటే పెయిన్ రాదు కదా, ఏదైనా తగిలితే పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చిందో, దివ్య డాక్టర్ కదా, దివ్య డాక్టర్ అక్కడ హౌస్లో, తను మెడికల్ స్టూడెంట్ కాబట్టి దివ్యకి చెప్పాను, దివ్య ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది చూడమ్మా ఒకసారి అని చెప్పంటే తను బోన్ దగ్గర చేసి చూసింది, తనకి డౌట్ వచ్చింది. సో ఇమ్మీడియట్ డాక్టర్ని పిలిపించిన డాక్టర్ వచ్చిన డాక్టర్ కూడా అదే ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి. బట్ బాబా వైరల్ అయినట్టుంది కదా బయట. బిగ్ బాస్ జర్నీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ న్యూ బిగిన్స్. ఇక పైనుంచి ఇప్పటి వరకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఇప్పటి వరకు ఉన్న మీ యాక్టింగ్ బాధ్యతలు అన్నీ వేరు. ఇక పైన ఇప్పుడు జనాల హృదయాల్ని అలా విన్నయ్యారు. ఏవైతే బంధాలు కాదు అనుకున్నారో, మీరేమంటారు? మీరు ఒక జెన్యూన్ ఇది చెప్పండి. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నాకు మంచి జరిగిందా లేదన్నా బ్యాడ్ జరిగిందా? చాలా మంచి జరిగింది. షూర్. మీలో తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాం. ఒక కామెడీ టైమింగ్ తెలుసుకున్నాం. ఫ్యూచర్ లో మంచి కొరియోగ్రాఫర్ అవుతారన్న ఇలా మంచి పర్ఫార్మెన్స్ చేయగలరు. సో అందరినీ అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరినీ పిల్లల్లా కలిసిపోతారు, పెద్దవాళ్ళలా ఉంటారు. టైం వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడతారు. అన్ని రకాలుగా ఒక ఇంటికి ఒక పెద్ద మనిషిలా ఎలా ఉండాలో ఆ రకంగా కూడా ఉంటారు, ఒక పెద్ద రాయిళ్ళ. సో అంతా మంచిగా జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరికీ సార్ మీ టైం ని మాకు ఇచ్చినందుకు, ఇంకా పాపం నిన్న హౌస్ లో జరిగినవి షేర్ చేసుకోవడానికి అందరితోటి నన్ను ఇంకొకటి ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా హౌస్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ నేను రీఎంటర్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నేను సెకండ్ టైం వెళ్ళి 14th వీక్ వరకు ఉండడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ నా సిస్టర్స్కి, అమ్మలకి, నా ఫ్రెండ్స్కి, ప్రపంచం నలుమూలల్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి, బిగ్ బాస్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు ప్రజలకి, 2 ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ తరపున నన్ను 14th వీక్ వరకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వినమ్రంగా శిరస్సు వంచి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇదే సపోర్ట్ ఫర్దర్గా నా కెరీర్ పరంగా, నేను చేసే క్యారెక్టర్స్ పరంగా, అది వెబ్ సిరీస్లు అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఏదైనా సరే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. మా అందరి సపోర్ట్ ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు ఏ కంట్రీస్లో ఉన్నా, ఏ స్టేట్స్లో ఉన్నా కూడా అందరి సపోర్ట్ ఇలానే ఉంటుంది. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను అంటే సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు నేను వాట్సాప్లో కూడా సార్ నేను మీకు ఇన్స్టాలో పింక్ చేసేటప్పటికి 110 ఫాలోవర్స్ సార్. ఓడిపోతే అదే చూసారా, అది ఇన్స్టా కూడా ఫ్రెండ్ 80,000 3 months లో ఏమన్నా చిన్న విషయమా సార్? అవునవును, మాకు అదే 80,000 రావాలంటే 90కి వచ్చాం, 1 lakh అయిపోతుంది, 1 lakh అయిపోతుంది. సో నేను వాట్సాప్ కూడా నేను ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు నా లైఫ్లో. వాళ్ళకి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడానికి నా వాట్సాప్ ఉంటుంది, 3-4 అంతే. ఇంకంతే. ఫోన్ మ్యాక్సిమం నేను షూట్స్లో ఉన్నప్పుడు ఫోన్ వాడను, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏమైనా కాల్స్ మ్యాక్సిమం నేను ఎవరితో ఎక్కువ మాట్లాడతానో మీకు కూడా తెలుసు కదా ఫోన్లో. సో ఆ వ్యక్తితోటి కాంటాక్ట్లో ఉండడానికి నేను ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను, కానీ సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంటో నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందండి నాకు నిజంగా సోషల్ మీడియా, యూట్యూబ్లో ఏమైనా చెయ్యాలి, యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, ఇవేమీ తెలియదు నాకు.
బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఎవరైతే నా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, నాకు ఇప్పుడు నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేసి నిలబడ్డారో ఆ తమ్ముళ్ళు ఇద్దరే చెప్పారు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ అంతా. అది సో డెఫినెట్గా వాళ్ళు చిన్నవాళ్ళైనా నాకు ఇద్దరికి మార్గదర్శకులు, నాకు ఫర్దర్ కెరీర్కి వాళ్ళిద్దరు కూడా ఉంటారు నాకు. సో మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటది. చేస్తే డెఫినెట్గా నేను లేదండి, భరణి ఒక మంచి ఆర్టిస్ట్ అని టీవీలో అలా పేరు తెచ్చుకున్నాడు, సినిమాల్లో కూడా బిగ్ స్క్రీన్ లో కానీ ఓటీటీలో కానీ ఇక పైన మేము మిమ్మల్ని బిగ్ స్క్రీన్ లోనే ఎక్కువగా చూస్తాం సార్. పేరు తెచ్చుకోవాలని చెప్పి నా కోరిక. అది ఎంతవరకు డైరెక్టర్స్ అవకాశం ఇస్తారో చూడాలి. అండ్ రియాలిటీ షోస్ లో కనిపిస్తూ ఉండాలి, Yeah. పెద్ద పెద్ద ఫిలిమ్స్ లో కనిపిస్తూ ఉండాలి, Yeah. బిగ్ స్క్రీన్ లో మేము చూసి విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉండాలి. షూర్ అండి, షూర్. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మంచి మనిషా గారు. ఛాలెంజ్ క్యారెక్టర్స్ పడి మంచి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ లో ఇంకా సూపర్ డూపర్ గా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అలాట్ అండ్ Thank you ఆల్ so ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.